హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎగ్ పఫ్ అయితే తయారు చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే మైదా పిండి కలిపెట్టేసుకోవాలి. బాగా ఎలా మైదా కలుపుకోవాలో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. ఫస్ట్ అయితే మైదా తీసుకున్నాము. నేనైతే 1/4 kg మైదా తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్, వేసుకొని ఇప్పుడు బాగా కలిపెట్టేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని గోధుమ పిండి ఎలా పిసుకుంటామో అలా పిసకాలి. చూడండి ఎలా కలిపెట్టుకున్నామో, బాగా పిసుకైతే పిసుకున్నాం. ఇప్పుడు మూత వేసి పక్కన పెట్టేద్దాం. 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాం. ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే పెట్టేసాం, ఉడుకుతూ ఉన్నాయి. ఎర్రగడ్డ అయితే కట్ చేసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసుకున్నాం, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కర్రీకి సరిపోయేంత ఆయిల్ అయితే తీసుకుందాం. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే వేసేసుకుందాం. ఎర్రగడ్డలు అయితే ఇప్పుడు బాగా వేయించుకోవాలి, బాగా వేగాలి. ఇప్పుడైతే 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. బాగా వాడద్ది ఎర్రగడ్డ. మనం ఇప్పుడు ఎర్రగడ్డ వేగిపోయేలకైతే పిండి కలిపెట్టేసుకుందాం. పిండి ఇప్పుడు పొర్రకి పూసుకునేదానికి పొర్రగా రావాలి. పఫ్ అంటే ఇప్పుడు మనం బాగా వాటరు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటున్నాం, పలసంగా కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఎర్రగడ్డలు వేగిపోయాయి, బాగా కలిపెట్టేసుకుందాం. ఇప్పుడైతే 1/2 స్పూను అల్లం పేస్ట్ అయితే వేసేద్దాం. బాగా కలిపెట్టుకుందాం. తగినంత కారం అయితే వేస్తున్నాము. తగినంత పసుపు కొంచెం వేసాము. తగినంత సాల్ట్ వేసాము. ఇప్పుడే ధనియాల పొడి కొంచెం, టేస్ట్ బాగుంటుంది ధనియాల పొడి. కొంచెం గరం మసాలా, బాగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. పిన్ అయితే ఇంకోసారి మెత్తగా పిసుకుందాం. అయితే రౌండ్స్ అయితే చేసుకుందాం. ఈ సైజులో అయితే చేసుకుందాం. పక్కన పెట్టేసుకుందాం. ఇంకోటి తీసుకుంటున్నాను. కలుపుకున్న పిండి మొత్తం ఇలా చేసుకోవాలి. రౌండ్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అయితే ఇలా చేసేసుకున్నాం పిండి మొత్తాన్ని.
ఇప్పుడైతే రుద్దుతున్నాను. పల్లసంగా రుద్దాలి. అన్నీ అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఒక్కొక్కటి చేసుకొని పలచంగా రావాలి. చూడండి ఎలా వస్తుందో, ఎంత పలచంగా ఉందో చూడండి. ఇప్పుడైతే ఒక్కొక్క పొరకు అయితే పిండి అయితే బాగా అప్లై చేయాలి. మళ్ళీ ఇంకొక పొర అయితే వేయాలి. అలా వేస్తూ ఉండాలి. ఇలా అయితే ఒక్కొక్క పొర వేసుకుంటూ పిండి అయితే అప్లై చేసుకోవాలి. ఇట్లాగ 4 పొరలు అయితే వేసేసుకున్నాము. ఇప్పుడైతే రుద్దుకోవాలి బాగా. ఇట్లాగైతే 4 పొరలు అయితే వేసేసుకున్నాము. ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 అయితే ఇప్పుడు కర్రీ అయితే పెట్టేస్తున్నాము. గుడ్డు కూడా పెట్టేస్తున్నాము. గుడ్డు అయితే పెట్టేసాము. ఇప్పుడు ఒక పొరని ఇలా తీసుకొని ఇటు సైడ్ నుంచి పిండి ఉంది కదా, మనం ఫస్ట్ తీసుకున్న పిండి అది అంటించాలి. ఇట్లా అంటుకుంటుంది. మళ్ళీ ఇలా ఇటు సైడ్ దగ్గరని కూడా తీసుకొని అలానే చేయాలి. కర్రీ కొంచెం కర్రీ బయటికే రాకూడదు. ఇప్పుడు అంటించేసాము. ఇప్పుడు 4 పక్కల పిండి అంటించి 4 పక్కల అట్లాగైనా చేయాలి. ఇప్పుడైతే ఇలా వచ్చేసింది. స్టవ్ అయితే వెలిగించేసాను. కడాయి అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ అయితే పోసేస్తున్నాను. ఆయిల్ మొత్తం వేసేసాను. ఇప్పుడైతే బాగా కాగాలి ఆయిల్ అయితే బాగా కాగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి అయితే వేసేద్దాం. సిమ్లో బాగా వేగాలి. హైలో పెడితే మాడిపోద్ది. తిప్పుకోవాలి రివర్స్. చూడండి ఇలా ఏగుతుంది. బాగా ఇలా ఏగనివ్వాలి. ఎర్రగా ఎగిపోయింది. ఇప్పుడైతే తీసేస్తున్నాను. పక్కన పెట్టేసుకున్నాను. తీసి ప్లేట్లో తీసేస్తున్నాను. పఫ్ అయితే అయిపోయింది. పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పఫ్ అయితే తయారైపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంది. చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే మేము కట్ చేసి అయితే చూపిస్తాను మీకు లోపల ఎలా ఉందో. చూడండి ఎంత బాగుందో. కర్రీ కానీ ఎగ్ కానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ చేసి మీకైతే చూపిస్తాను. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను. చాలా బాగుంది టేస్ట్ అయితే.
కర్రీ కూడా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.